అమ్మ మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి. ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారి కొడుకు పోటీ చేస్తుంది. తర్వాత ఇంకొక అమ్మాయి లావణ్య అని కొత్త యువ నాయకురాలు. వాళ్ళ అమ్మ మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ మామయ్య కూడా మాజీ మంత్రి, గతంలో చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి పేర్లు వాళ్ళవి. మరి మీరు ఓటు ఎవరికి వేస్తావు? ఫ్యాన్ గుర్తుకు వేద్దాం అనుకుంటురా, గ్లాస్ గుర్తుకు వేద్దాం అనుకుంటురా, ఇంకో గుర్తుకు వేద్దాం అనుకుంటురా, సైకిల్ గుర్తుకు వేద్దాం అనుకుంటురా? మాకే గుర్తు వద్దు కానీ ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. ఎందుకు ఫ్యాన్ గుర్తు కావాలి? జగన్ వస్తేనే మంచిది. వచ్చే రాబోయే కాలాల్లో మరి జగన్ వస్తేనే మాకు మంచిది. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో అంటే అందరికీ మంచిగా చేస్తున్నాడు. అది ఆయన మరి ఎవరు వచ్చినా అధికారులు మరి పెద్దోళ్ళు మరి జగన్ రావటమే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మాకు కూడా జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తుంది, ఎమ్మెల్యే నారా లోకేష్ వద్దా? మరి మాకేం వద్దు, వద్దా? ఫ్యాన్ గుర్తే కావాలి. ఫ్యాన్ గుర్తే కావాలి. అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకేమన్నా? నాకైతే అంత అధికారం రాలే ఇంకా. మా పిల్లలు చిన్నపిల్లలు వచ్చే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. మా ఇంట్లో మా అత్తగారికి వాళ్ళందరికీ వస్తున్నాయి. ఏమొస్తుంది మీ అత్త? పింఛన్ 45 సంవత్సరాల ఈ మామూలు రుణమాఫీ డబ్బులు. పింఛన్ లేదులే, ఈ మా అత్తకి మామూలుగా 45 సంవత్సరాల డబ్బులు అవి వస్తున్నాయి. అంత బాగుందా? అంత బాగానే ఉంది. కానీ మేము ఇంటికి పెట్టుకున్నాము, వచ్చినాయి పని పేర్లు వచ్చి ఆగిపోయినాయి. మరి ఎందుకు ఆగిపోయినా తెలుసా నీకు ఆ విషయం? రాజధాని అంటున్నారుగా మరి. చంద్రబాబు నాయుడు ఆపాడని తెలుసా? తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పగలుగుతారు ఈ విషయాన్ని? ఏం చెబుతారు, ఉండవాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి రావట్లేదు ఇల్లు. ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్ అయితే లేని వాళ్ళని ఉండవాళ్ళని చూసి అన్ని పరీక్షించి మరి లేని వాళ్ళకే ఇస్తున్నారు ఎక్కువ శాతం. మళ్ళీ జగన్ వస్తే మాకు ఇల్లు వచ్చిందని మేము నమ్ముతున్నాం. రాదు. అవును, జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఓట్లున్నాయి మీ ఇంట్లో? ఉండవు చాలా మంది, మా పెద్ద ఫ్యామిలీ ఎవరు అయినా అందరం ఉంటాం, 15 మంది దాకా. అందరం మేము జగన్ ఫ్యానే. అమ్మ మీ పేరు? బిట్రా ధనలక్ష్మి. బిట్రా ధనలక్ష్మి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు అన్ని బాగా వస్తున్నాయి. వచ్చినాయండి. ఏమేమి వస్తున్నాయి? మగ్గాలు డబ్బులు ఇచ్చారు. మా అబ్బాయి ఆటో తోలుతున్నాడు, ఆటోకి సంవత్సరానికి 10,000 వేస్తున్నారు. చేనేత డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 3 ఏళ్ళు వేసి. ఒక్కొక్కసారి ఎంత వేసారు? 24,000. 24,000, అదొక 72,000 వచ్చింది. ఇంకా వస్తుంది? ఇంకా ఏం రావట్లేదు. ఆటో డబ్బులు సంవత్సరానికి 10,000. సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 4 సంవత్సరాలు వచ్చింది. 40,000. అంటే అదొక 70, ఒక 40, 1,10,000 సుమారుగా. ఇంత ముందే ఏ సీఎం అని ఇచ్చింది? చంద్రబాబు గానీ ఇంత ముందు ఎవరు బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి? ఓటు వేస్తావా మళ్ళా? ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తుంది, తెలుసా నీకు? విన్నావా నారా లోకేష్ పేరు? ఓటు వేస్తావు ఆయనకు? జగన్ అన్నకి వేస్తావు. వద్దా జగన్ మన వాళ్ళకి వద్దా? పవన్ కళ్యాణ్ గానీ వీళ్ళందరూ? అదేం చెప్పనండి, నేను వేస్తాను. ఎందుకు వేస్తావు? అంటే డబ్బులు వచ్చాయని వేస్తావా? డబ్బులు సమస్య కాదు, పథకాలు బాగున్నాయి. చక్కగా చూసారు, పిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి పింఛన్ ఇండ్లు అక్కడికి వచ్చి ఇచ్చారు, అంతా బాగున్నాయి. అది నేను నెక్స్ట్ వచ్చేసి 18,000కి మొన్నే పెట్టాను కొత్తగా, ఇంకా రాలా నాకు. వస్తాయి అన్నారు కానీ రాలేదు. మరి అంతే, ఇదే ఫస్ట్ సారి పెడతాం, నాకు రాలా. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 3. 3 ఓట్లు జగన్కి వేస్తావా? జగన్ గుర్తు ఏది తెలుసా నీకు? తెలుసు. ఏ గుర్తు తెలుసా? తెలుసు అయ్యా. అన్న మీ పేరు? రాజు. మన రాష్ట్ర సీఎం ఎవరు తెలుసా అన్న మీకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుసా? ఎట్లుంది వాళ్ళ పరిపాలన, ఎలా ఉంది? సూపర్ ఉంది. అసలు ఏ రకంగా సూపర్ ఉంది? అన్ని విద్యల్లో అన్ని రకంగా ఆయన ఏ పథకాలైనా అమలు చేసినవన్నీ చాలా మంది జనాభాకి వర్తించింది. దాన్ని బట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం మేము రావాలని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మళ్ళీ జగన్ సీఎం చేద్దాం అనుకుంటారు ప్రజలు అని అంటున్నారు కదా. మేము అతను ఏం చేశాడేమో తెలియదు కానీ పోయినసారి చేసిన దాంట్లో కూడా చాలామంది బాధపడ్డారు. మా ఆవిడ నా నిండు గర్భిణి ఒక 10 సంవత్సరాల కిందట ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను కాళ్ళు తిరిగి పెట్టి రేషన్ కార్డు కోసం తిరిగితే ఆయన వల్ల కూడా ఎవరో కనీసం పట్టించుకున్న నా నిండి గర్భిణిని కూడా తిప్పించుకున్నారు ఆ జన్మభూమి కార్యక్రమంలోనే. తీరా రాగానే ఈ ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం రాగానే నాకు ఎమ్మటనే రేషన్ కార్డు అమలైంది. అది ఆయన వల్ల నాకు అది చాలామంది అవదా ఉంటే ఎలా కొట్ట ఆయన ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు వచ్చిందంటే నాకు అది. రాష్ట్ర ప్రజల గురించి పక్కకి పెడితే మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఏ పథకాలు వచ్చినాయి? మాకు వచ్చింది ఒక 15,000 ఒక అమ్మఒడే. అది కూడా ఒక సంవత్సరం 2 సార్లు ఎలిజిబుల్ అనేది ఇస్తే కరెంట్ బిల్ అని అదని ఇదని ఇస్తే మనకి రాలా. ఫస్ట్ ఒకసారి వచ్చింది మాకు. ఇప్పుడు ఒకటేసారి వచ్చింది. మరి జగన్కి ఎందుకు ఓటేస్తావు? నాకు అభిమానం అంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు మాకు ఇంకా కొంచెం ఆనందంగా ఉండి. చంద్రబాబు నాయుడు ఇంకా మంచి చేస్తా అంటున్నారు. ఆయన చేస్తాడు, ఇంకా రాష్ట్రాన్ని
ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోవటం. ఆయన చేస్తే రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ అని పోటీ చేస్తుండు. 100 కోట్లు అయినా ఖర్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన కోటేస్తారా? సామాన్య కార్యకర్తగా ఉంది. ఒక అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామయ్య రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ ఆమె ఒక కొత్త రాజకీయ నేపథ్యంలో వచ్చింది లావణ్య గారు అని చెప్పి. మరి ఆమెను గెలిపించుకుంటారా? ఆమెనే గెలిపించుంటాం ఇక్కడ. ఎందుకు? ఆమె చేసిన పనులు కూడా బాగా మంచి అభివృద్ధి పనులు చేసింది ఆవిడ. ఎవరు? లావణ్య గారు. ఆమె వస్తే బాగుంటుందా? బాగుంటుంది. మరి లోకేష్ ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారండి. మీ ఇంటికి మీ ఇంట్లో ఒక 4 కోట్లు ఉంటే ఒక కోటి 10,000 ఇస్తే 40,000 ఇస్తాడు. మరి వాళ్ళు ఇచ్చినా ఈగిపోయినా కానీ వైసీపీకి పక్కా మేము ఓటేసేది అంతే. వైసీపీ డబ్బులు లేకుండా వైసీపీకి వేస్తావా? పక్కా. రైట్, థ్యాంక్ యూ అన్న. మామ నీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి తెలుసా నీకు? తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చేస్తుండేనా? ఇప్పుడు జగన్ చేస్తుందా మంచిదే? చేస్తున్నాడు. పింఛన్ వస్తుందా నీకు? నాకు రావట్లే, మా ఆయనకు వస్తుంది. మీ ఆయనకు ఎంత వస్తుందంట? మీ ఆయనకు 3,000. 3,000. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా 3,000? ఇలా ఎవరు ఇవ్వలే. ఇప్పుడు బాగుందా? మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే 4,000 ఇస్తా అంటున్నాడు. మరి మీరు జగన్ కోటేస్తారా చంద్రబాబు కోటేస్తారా? ఎవరు అన్నా ఎవరు చేయకపోయినా 3,000 ఇస్తున్నాడు కాబట్టి మేము ఆయనకే వేస్తాం. ఎవరికి? ఆయనకంటే జగన్ గారికే వేస్తాం గ్యారెంటీ. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 8 దాకా ఉండే. 8 దాకా ఉన్నాయి. 8 ఓట్లు జగన్ కేపిస్తావా? వేస్తాం. మీ కొడుకులకు కానీ మీ బిడ్డలకు కానీ పథకాలు వస్తున్నాయి ఇంకా ఏమన్నా? ఎవరికి ఏమి రావట్లేదయ్యా మాకు. ఏమి రాలా. మా ఏం రాకుంటే ఓటు ఎందుకు వేస్తావు జగన్? మా ఆయనకి 3,000 వస్తున్నాయి కాబట్టి వేస్తాం. 3,000 కోసం వేస్తావు. చంద్రబాబు వద్దా? మరి చంద్రబాబు వద్దా? మాకు ఎవరు ఇష్టమైతే వాళ్ళకి చెప్పాగా నేను. అంతే అంట. అంతే. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? నాకు తెలియదు. తెలియదా? సరే మరి థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? బేబీ. దేవి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? 5 సంవత్సరాలు నాకు తెలియదు కానీ ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈ ఏరియాలో? ఏరియాలో పెళ్ళయింది. ఇక్కడే ఉంటున్నా. జగన్ తెలుసా? జగన్మోహన్ రెడ్డి తెలుసా? తెలుసయ్యా. ఎట్లా బాగుందా? మంచిగా చేస్తుందా? అంతా పింఛన్ వస్తుందా అమ్మ నీకు? వస్తుందయ్యా. ఎంత? 3,000. 3,000. మళ్ళీ జగన్ గెలిస్తే 4,000 ఇస్తా అంటున్నాడు. మరి నమ్ముతావా జగన్ని? నమ్ముతావా? జగన్ కోటేస్తావా? ఇంకా పథకాలు అన్ని బాగా వస్తున్నాయి? ఇంకా వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? మాకేం వస్తున్నాయి, నాకు పింఛని వస్తుంది. మీ బిడ్డ కొడుకులకు కానీ ఏమైనా వస్తున్నాయి? మీ బిడ్డకు కొడుకులకు ఏమైనా వస్తున్నాయి? ఏం రావట్లేదండి మా కొడుకులకి. నీకైతే పింఛన్ వస్తుంది? నాకైతే పింఛన్. ఓటు అయితే జగన్ కేస్తావా? మరి జగన్ కేస్తావా వేరే వాళ్ళకి వేస్తావా? వేరే వాళ్ళకి. ఎవరికి వేస్తావు? జగన్కే వేస్తా. జగన్కి వేస్తావా? థ్యాంక్ యూ అమ్మ. నేను పింఛన్ తీసుకుంది ఆయన దగ్గరే. మా ఆయన చచ్చిపోయాడు. ఆయన పింఛని నాకు పెట్టారు. 2 నెలలకే వచ్చింది. ఆయనకే. వాలంటీర్లు వచ్చి ఇచ్చిపోతుర్రా పింఛను? వచ్చి ఇచ్చిపోతుర్రా? వాళ్ళే ఇచ్చిపోతున్నారు కానీ ఈ నెలలో వీళ్ళు ఆడపోయి తెచ్చుకున్నాం. ఈ నెల చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే చేసిండు. అదే రైట్ అమ్మ. మేము ఎప్పుడు వేసేది ఆయనకి. మా అల్లుడు కూడా ఆయన పార్టీ. మా కూతురు తినాల. మేము వేసేది ఆయనకి. అబద్ధం ఇంత కడతాం. ఏం పేరు మీ పేరమ్మా? ఋతు. ఋతు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 45, 50 ఉంటాయి. 45, 50. ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నావు? పుట్టినప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచే. నా పుట్టిల్లు ఇదే, అత్తిల్లు ఇదే. ఇల్లు వచ్చిందమ్మా? ఇళ్ళ పట్టాలు వచ్చినాయి? ఇల్లు మాత్రం రాలేదండి. పథకాలు వస్తున్నాయి? చేత వచ్చింది. పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? నా భర్త కొంచెం మెంటలో. ఎంత వస్తుంది పింఛను? 3,000. 3,000. ఇంకేం వస్తున్నాయి పథకాలు? ఇంకేం రాలే. ఇక 2. చేయూత ఎంత వస్తుంది? చేయూత 18,750 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు వచ్చింది అట్లా? 1 సంవత్సరం వచ్చింది. 1 సంవత్సరం. అయినా కూడా నేను జగన్కే వేస్తాను. ఎందుకు వేస్తావు అమ్మా? 1 సంవత్సరం వచ్చింది. మంచివాడు. 3 సంవత్సరాలు ఆయన మంచివాడు. మధ్యలో కూడా చేశారు ఇది కిరికాటం అంతా. మధ్యలో ఆయన తప్పేం లేదు. మధ్యలో వాళ్ళు రానియకుండా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం మళ్ళీ. జగన్ వస్తే బాగుంటుందా? జగన్ వస్తే మా పేదవాళ్ళకి అందరికి జగనే ఇష్టం. జగన్ ఎవరో తెలుసా? రాజశేఖర రెడ్డి కొడుకు. రాజశేఖర రెడ్డి తెలుసా? తెలుసు. రాజశేఖర రెడ్డి కంటే బాగా చేస్తుందా? తండ్రి కొడుకులు ఒకే లెవెల్లో చేస్తున్నారు. తండ్రి ఉన్నప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు జగన్ గారికి కూడా అదే ఉంది పరపతి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? చంద్రబాబు అయినప్పుడు నాకు పింఛనే లేదు, లేకుండా చేశారు. అది ఎన్నిసార్లు మేము వెళ్ళి బతిలాడి కాళ్ళు కొట్టుకొని వచ్చినా కూడా లేదు మాకు. అది పవన్ కళ్యాణ్ ఏం తెలుసు అసలు? ఆయన సినిమా యాక్టర్. ఆయనకేం తెలుసు? రాజకీయం లెక్క తెలియదు కదా. అది జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? మరి
రైట్ అమ్మా నీకు 18,500 ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది. థ్యాంక్ యూ.